బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, 150 రోజుల పరిపాలన ఎలా ఉంది, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? వరదలు వచ్చినప్పుడు మాకు బాగానే సౌకర్యాలు అందినాయి. వాటర్, ఫుడ్ అన్నీ అందినాయి. 25,000 రూపాయలు అందినాయి. బండికి 3,000 రూపాయలు అందినాయి. ఈ ప్రభుత్వంకి ప్రజలకి మంచి జరిగిద్ది అంటారు. ఈ ప్రభుత్వం గెలిపించుకున్నారు కదండి, సహాయపరంగా ఉంటారంటారు. చంద్రబాబు నాయుడు దగ్గరలో ఉంటారంటారు, ప్రజలకు మంచి చేస్తాడంటారు. ఏంటి సంగతి? చేస్తున్నారు. అవి మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదా, ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేనైతే బుక్ చేశాను గ్యాసు, సబ్సిడీ పడలా. కంపెనీకి వెళ్ళి అడిగాను, బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురండి చూద్దాం అన్నారు. ఇస్తానంటున్నారు కదా, ఇవ్వను మీకు రాదు, మీకు చెయ్యం, అదేమైనా కరప్షన్ జరుగుతుందా? కరెక్షన్ ఇస్తానండి. మరి ఏంటి ప్రభుత్వం ద్వారా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల పేద ప్రజలకు ఉపాధి కలిగిద్ది అంటారా? అంటే ఒక 850, 900 సేవ్ అయినట్టేనా, కలిసి వచ్చినట్టేనా? కలిసి వచ్చిద్దిగా, మరి కలిసి వచ్చింది. గతంలో ఏ ప్రభుత్వంలో అయినా ఇలాంటి ఇచ్చారండి, గ్యాస్ సిలిండర్లు కానీ ఇలాంటి డబ్బులు కానీ ఇలాంటి సౌకర్యాలు చేశారా? గతంలో ప్రజలకు ఉపాధి, కుటుంబానికి ఉపాధి అయ్యేలాగా ఏమైనా చేశారా? అంటే జగన్ ప్రభుత్వంలో చేశారు. ఏది సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆయన ఆ పథకాలు, ఈయన ఈ పథకాలు. మరి రాబోయే రోజులు అభివృద్ధి ఎలా ఉండబోతుంది? అభివృద్ధి పరంగా ఏ రేంజ్లో ఉండబోతుంది? చేస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయడానికి వస్తారు కదా, చేస్తే మంచిది, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. గతంలో జగన్ గారు కూడా చేశారు కదా, మరి ఎందుకు ఓటమి పాలయ్యారు, ఎందుకు ఓడిపోయారు అంటారు? మనం ఏం చెప్తాం. 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టారు కదండి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే అని అంటారా? ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి భోజనం చేస్తారు 5 రూపాయలు ఇచ్చి. ఇప్పుడు అడుగు తినే వాళ్ళకి కూడా 5, 10 అలా ఇస్తున్నాం. వాళ్ళు వెళ్ళి తృప్తిగా భోజనం చేస్తారుగా, అది చాలా మంచిది. మీకైతే ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? ఉంది. దీనికి నమ్మకం? చంద్రబాబు నాయుడు మీద నమ్మకం, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం, పైన బీజేపీ మోడీ గారి మీద నమ్మకం? ఇప్పుడు ఎవరున్నా ప్రజలకి బాగా చేస్తే ఆ ప్రభుత్వం మీద నమ్మకం, అంతే. మీకు చేస్తారని కనపడుతుందా? కనపడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద గ్యాస్ సిలిండర్లు ఎలా అనిపిస్తుంది సార్? ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ప్రజలకు ఇవ్వాలంటున్నారు కదా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్యాస్ సిలిండర్ స్కీమ్ గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ద్వారాగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీపం పథకం అనే దాన్ని ఎవరైతే వంట చేసుకోవడానికి మహిళలు ఇబ్బంది పడుతున్నారో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియపరిచారు. నా తల్లి కూడా అలాంటి కట్టెల పొయ్యి మీద చేసుకొని మాకు వండి పెట్టింది. అలాగే నా తల్లిలాగా రాష్ట్రంలో ఏ తల్లి కూడా ఇలాంటి ఇబ్బందులు పడకూడదు, ఏ ఆడపడుచు కూడా నా ఆడపడుచు ఇబ్బందులు పడకూడదని ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని అమలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంలోకి వచ్చి ఈ రోజున గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకే అందించడం జరుగుతుంది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి 48 అవర్స్లో వాళ్ళ అకౌంట్లోకి ఈ డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, ఈ సబ్సిడీ అమౌంట్. గతంలో ఎవరైనా సరే ఇలాంటి సౌకర్యాలు, ఇలాంటి స్కీమ్స్, ఇలాంటి కొత్త ఏమైనా తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో? ఎన్ని ముఖ్యమంత్రులు చూశారు? ఈ ముఖ్యమంత్రి చేశాడు అలాగా, గతంలో ఎవరైనా చేశారు? నారా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు అంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కూడా వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయలే. ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ ఈయన ఒకటే మొన్న కూడా మనకి పరిశీలనలో వచ్చింది, ప్రపంచ మేధావుల్లోనే ఈయన 6వ స్థానం 7వ స్థానంలో ఉన్నాడు ఆయన. అలాంటిది ఇవాళ ఆయన అమలు చేసినట్టు కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అమలు చేయలే. అలాగే మొన్న వచ్చిన వరదల సహాయ చర్యల్లో 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన కష్టపడినట్టు ఈ భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన ఆ వయసులో కష్టపడినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా కష్టపడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది, 150 రోజుల పరిపాలన ఎలా ఉంది అంటే ఇంకా కొన్ని రోజుల్లో ఏం తెలుసుకున్నారు? ప్రజలకి దగ్గరలో వచ్చినట్టు అనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గురించి అసలు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడు, వెరీ గుడ్. పిల్లలకి ఉద్యోగాలు కూడా బాగా వస్తాయి, ప్రాజెక్టులు పూర్తవుతాయి, అమరావతి పూర్తవుతుంది, అందరికీ ఉద్యోగస్తులకు కూడా జీతాలు సకాలంలో అందుతాయి. కొంచెం కుడియడంగా ఈ పథకాలు అనేటివి కుడియడంగా ఇప్పుడే ప్రభుత్వం ఎక్కి 5-6 నెలలు అవుతుంది. మెల్లమెల్లగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు వెరీ గుడ్, బాగా చేస్తున్నాడు. ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ని మించి డెవలప్ అవుతుందని మా నమ్మకం. ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి జరిగిద్దని నిజంగా నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? బ్రహ్మాండంగా మీలాంటి కుర్రోళ్ళకి చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఏంటి కంపెనీలు పెడుతున్నారు,
ఏంటి జగన్ ప్రభుత్వంలో కంపెనీలు పెట్టింది ఏమి లేదు, ఉన్న కంపెనీలే పారిపోయినాయి. ఏంటి చంద్రబాబు నాయుడు కంపెనీలు తీసుకొస్తున్నాడు, అంతా డెవలప్ అవుతుంది. ఆంధ్ర నెంబర్ 1గా తయారవుతుంది, దేశంలో నెంబర్ 1గా నిలబెడతారు. కూటమి ప్రభుత్వం మోడీతో అలయన్స్ ఉంది కాబట్టి కావాల్సిన నిధులు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తారు. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు కదండి, అంటే విదేశాలు వెళ్ళి విదేశ పెట్టుబడులు మన రాష్ట్రంలో పెట్టాలి ఐటీ మినిస్టర్ గారు తిరుగుతున్నారు కదా, నిజంగా లోకేష్ గారి ద్వారా మాటల వరకైనా చేతల్లో చూపిస్తారా? అన్ని చేతల్లోనే వస్తాయి, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఆయన ఏదో పప్పు అని పేరు పెట్టి జగన్ వాళ్ళు చేశారు, కానీ వాళ్ళ అనుకున్నంత ఇది లేదు. బాగా ఆయన ఫామ్ బాగా అయ్యాడు, మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా తోడుగా ఉన్నారు వాళ్ళకి. ఏంటి నెక్స్ట్ చంద్రబాబు తర్వాత పవన్ రావచ్చు, లేదో ఈయన లోకేష్ రావచ్చు సీఎంగా. ఇంకా జగన్ వస్తాడనే మాటే లేదు.